హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా గార్డెన్ లో అయితే గోంగూర చెట్టు అయితే ఉందన్నమాట. అయితే ఆ గోంగూరను అయితే మేము చక్కగా పచ్చడి అయితే చేసుకునే వాళ్ళమి. కొన్ని రోజులకి వాటికైతే చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చి వాటికి కిందని ఆ ఫ్లవర్ పడిపోయిన తర్వాత ఇలాగా రెడ్ గా కాయలు అయితే వచ్చాయండి. ఆ కాయలు ఏమీ కాదు, అవి విత్తనాలు అనమాట. కాకపోతే ఆ కాయలతో కూడా మనం చక్కగా ఒక పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఏంటి ఆకులతోనే పచ్చడి చేసుకుంటాం కదా, ఏంటి కాయలతో కూడా పచ్చడి చేసుకుంటావా అని మీకు డౌట్ రావచ్చు అండి. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటదన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు కానీ ఇలాగా చెట్లు కానీ నాటుకుని ఉంటే గోంగూర చెట్లు, వాటికి కాయలు అయితే వస్తాయి. చక్కగా వాటితో అయితే పచ్చడి చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈ ఫుల్ వీడియోలో అయితే ప్రాసెస్ అయితే తప్పకుండా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. నుంచి ఇలా ఫ్లవర్స్ తెంపించుకున్న తర్వాత ఆ ఫ్లవర్ ని చూసారు కదా, పైన పెటల్స్ ని, ఆ రెక్కల్ని రెడ్ కలర్ తొక్కల్లాగా ఉన్నాయి కదండి, వాటిని అయితే తీసేసుకోవాలి. వాటితో మనం పచ్చడి చేసుకుంటాము, ఆ లోపల ఉన్న కాయలతో కాదు. అలాగా అన్ని ఒలిచేసుకొని చక్కగా పచ్చడి అయితే చేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసరికి ఆ లోపల ఉన్న కాయల లోపల సీడ్స్ ఎలా ఉంటాయో చూసేయండి. అవి బ్లాక్ కలర్ లో అయితే ఉంటాయి అనమాట, లోపల ఇలా మాడిపోయి ఉంటాయి. చూసినట్టయితే మనం ఈ విత్తనాలని చక్కగా స్టోర్ చేసుకొని మళ్ళీ మొక్కల్ని అయితే నాటుకోవచ్చు. గోంగూర మొక్కల్ని చాలా మంచిగా అయితే ఎదుగుతాయండి. గార్డెన్ లో ఇలాంటివన్నీ చేసుకుంటే మనకే మంచిది. నేనైతే అన్ని ఫ్లవర్స్ కి ఉన్న ఆ పెటల్స్ అయితే తీసేసి ఇలాగా కాయలుగా అయితే ఉంచేసాను. అవి కొంచెం పచ్చిగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ లేయర్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, చాలా గుప్పుడు అయితే వచ్చాయి అనమాట. చక్కగా పచ్చడి అయితే అలాగా సరిపోతుందండి ఒక నలుగురికి. ఇంట్లో కూడా నలుగురమే ఉన్నాము, మా నలుగురికి చక్కగా సరిపోతుంది. ఈ కాయలు వచ్చేసరికి నేనైతే ఎండలో వేసేసాను, ఎందుకంటే పచ్చిగా ఉన్నాయి కదా, కొంచెం ఎండితే వాటి నుంచి విత్తనాలు అయితే సేకరించవచ్చు అనమాట. పచ్చడి ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ తొక్కల్ని అన్నిటిని కూడా చక్కగా మంచిగా వాష్ చేసేసుకోవాలి, ఎందుకంటే చీమలు పడతాయి. మనకు కావాల్సిన ఐటమ్స్ నువ్వులండి, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి. వీటన్నిటితోనూ మనం చక్కగా పచ్చడి అయితే చేసేసుకోవచ్చు. ఇలాగా ఒక పాన్ పెట్టుకొని చక్కగా 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. అలాగా దోరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఈ తొక్కలు ఉన్నాయి కదండి, ఈ తొక్కల్ని కూడా అందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాంటివి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అని తెలిసినప్పుడు ఆకులే కాదండి, వాటి పువ్వులతో కూడా మనం చక్కగా పచ్చళ్ళు అయితే చేసేసుకొని హెల్త్కి మంచిది అన్నప్పుడు అస్సలు స్కిప్ చేయకుండా తినేయడం ఇంకా మంచిది. ఏదైనా మన గార్డెన్లోని ఆర్గానిక్గా పండించుకుని తింటే ఇంకా హెల్త్కి మంచిదండి. చూసారు కదా, నేను ఆ పోపు అన్నిటిలోనూ ఎగిపోయిన తర్వాత ఈ లేయర్స్ని అయితే వేసేసాను అనమాట. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నది. గోంగూర ఆకులతో చేసుకుంటే గ్రీన్ కలర్లో వస్తాయి, వాటి ఫ్లవర్స్తో ఇలాగా చేసుకుంటే చూసారు కదా చక్కగా రెడ్ కలర్లో అయితే వస్తుంది అనమాట. చూడడానికి బీట్రూట్ పచ్చళ్ళలాగా అయితే అంటే అలా వేగుతూ ఉంటుంది. మనకి కరివేపాకు కావాలని చెప్పేసి గార్డెన్లోకి వచ్చి కొంచెం కరివేపాకు కొమ్మను అయితే తెంపేసుకున్నాను. ఇంకా పచ్చడిని ఇలాగ చక్కగా వేయించేసరికి చూసారా ఎంత చక్కగా ముద్దగా తయారైపోయిందో. కలర్ అయితే ఎక్కడ చేంజ్ అవ్వలేదు, రెడ్ కలర్లో అయితే అలాగే ఉంది. చూసారు కదా, ఇలాగ పచ్చడి అయితే బాగా మెత్తగా వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత చూసారా నా ఆత్రం ఎక్కువైపోయి వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో అయితే వేసేసుకున్నాను. మీరు మాత్రం అలా చేయకండి, చల్లారిన తర్వాతే వేసుకోండి. నేను ఇదంతా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ అయితే పట్టుకున్నాను. చూసారు కదా మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా అయితే అయిపోయింది. దీన్ని చక్కగా ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము. ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండి. చక్కగా పచ్చడి అన్నాక ఎప్పుడు పోపు పెట్టుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. చక్కగా ఆయిల్ అయితే వేసుకొని ఈ పోపుని అలాగా ఫ్రై చేసుకొని ఆ పచ్చడిని అందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవడమే. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే మంచి పుల్లగా అయితే గోంగూర పచ్చడి కన్నా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు పాతకాలపు వంట ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు, ఎందుకంటే గోంగూర మనం బయట కొనేసుకుంటాము. చెట్లు వేసిన వాళ్ళకి ఈ పువ్వు దొరుకుతుంది. ఎవరైనా చేసుకున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అబ్బా.